హాయ్ అండి, గుంటూరు కారం వంటలకి స్వాగతం. ఈరోజైతే కాకరకాయ ఉల్లిగడ్డ కారం చేశాను. చాలా టేస్టీగా ఉంది. చేదైతే అస్సలు లేదు. మా ఆయనకైతే బాగా నచ్చింది. అయితే ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 మీడియం సైజు కాకరకాయలు తీసుకున్నాను. ఇలా చెక్కు తీసేసాను. వాటిని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను, 1 ఇంచు మందంతో. దీని లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసి వేయించుకుందాం. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలి, లేదంటే ఒకవైపే కాలి మాడిపోతాయి అన్నమాట. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ముక్కలు మెత్తబడగానే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే తీసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కాకరకాయల స్టఫ్ కోసం ఉల్లిగడ్డ కారం ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు 2 వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తబడాలి. ఇందులో కొంచెం పసుపు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తపడితే సరిపోతుందండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం వేగిన తరువాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు 1 స్పూన్ చొప్పున తీసుకున్నాను. ధనియాలు కూడా 1 స్పూన్ తీసుకున్నాను. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ధనియాలు స్మెల్ చాలా కమ్మటి వాసన వచ్చేలాగా వచ్చిన తర్వాత దీన్ని కూడా మనం ఆనియన్స్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఈ అన్నిటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అయితే ఇందులో కొంచెం మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. మనం తినగలిగే కారానికి తగ్గట్టు కొంచెం సాల్ట్, 1.5 స్పూన్ పడుతుందండి సాల్ట్. మెత్తగా పేస్ట్ పట్టాను. ఇప్పుడు ఇదంతా ఈ కాకరకాయ ముక్కల్లో స్టఫ్ చేస్తున్నాను. ఇప్పుడు అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ పెట్టిన కాకరకాయ ముక్కలన్నీ దానిలో వేసి మరొక 2-3 నిమిషాలు వేయించుకోవాలి బాగా.